అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కినేని ఫ్యామిలీతో భేటీ అయ్యారు. నేడు కుటుంబ సమేతంగా మోదీని కలిసేందుకు నాగార్జునతో పాటు అమల, కొత్త జంట నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పార్లమెంట్కు వచ్చారు. ఈ మీటింగ్ లో అక్కినేని బయోగ్రఫీపై వస్తున్న బుక్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ అయిన ఫోటోలు బయటకు రాకపోగా అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మన్ కీ బాత్ లో భాగంగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై మాట్లాడిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినీ పరిశ్రమకు ఆయన అందించిన కృషిని మోదీ మన్ కీ బాత్ లో వెల్లడించారు. ఇక మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన రీసెంట్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు. నమస్కారం అండి. వరుసగా సక్సెస్ వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది, కొత్త భయం కలుగుతుంది. ఏమన్నా తప్పడు అడుగులేస్తావేమో అని. ఎందుకు తెలియదు సంక్రాంతికి వస్తున్నాము. ఇది క్రియేట్ చేయండి సెన్సేషన్ మీద రికార్డ్. F2 కానీ F3 కానీ తీసుకుంటే ఫుల్ హిలేరియస్ కామెడీ. మళ్ళీ అదే వెంకటేష్ తోటి ఇంత హిలేరియస్ కామెడీ బోర్ పడుతుంది అని భావన ఇప్పుడు కలగలేదు. ఒక ఎక్స్ కాపు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ థీమ్ అనుకున్నాం. అదే ఎజెండా పెట్టుకుంటాను. దాని తాలూకు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది భార్యతో చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక వేట్ తాను బాగా కనెక్ట్ అయ్యారు. అఫీషియల్ గా మీరు అన్నట్టు చెప్పని బయట అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ విషయమే. 8 సినిమాలతో మెగాస్టార్ తో చిరంజీవి గారితో సినిమా చేయడం అది ఎలా ఉంటుంది? మెగా ఎంటర్టైనర్. వచ్చేదాకా వదలం. అదర్థం అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తాను. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా ఈ సినిమా చూసారు మీరు కాలేజ్ డేస్ నుంచి? నాకు ఊహ వచ్చిన తర్వాత నాకు స్క్రీన్ మీద నాకు ఊహ వచ్చాక చూసిన ఫస్ట్ ఇమేజ్ చిరంజీవి ఎవడు. మీ వైఫ్ తో మీ గత కాలేజ్ డేస్ లో జరిగిన విషయాల గురించి ఎప్పుడైనా మీరు షేర్ చేసుకున్నారా? రియల్ గా కథలు పడలేదు ఎందుకు సినిమా పట్ల అంత మోజు మీకు ఏర్పడిందంటే? సినిమా అంటే తెలియదు ఏజ్ 5-6 years అప్పుడు నేను తిరస్కరించలేదు. చెప్పాలంటే అది అఫీషియల్ అనౌన్స్ చేసేది చెప్పలేదు. మీ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా స్టార్ట్ చేసేది అవకాశం ఉందా? అవసరం అయితే నేనే డైరెక్ట్ చేస్తాను తప్ప ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఆలోచన. ఇంత సక్సెస్ ఉంది కూడా ఒక ఓటీటీ షోకి జడ్జిగా వెళ్ళడం ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి? నాకు నచ్చింది అంటే వాళ్ళని పిలిచారు ఓటీటీ షో కామెడీ స్టాక్ ఇచ్చాను. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. పిలిచి నవ్వితే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకన్నా మనం స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ VD12 నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. అనౌన్స్మెంట్ నుండి VD12 సినిమా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈరోజు మేకర్స్ VD12 సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ నెల 12వ తేదీన VD12 సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో కిరీటాన్ని చూపించడంతో పాటు ది సైలెంట్ క్రౌన్ అవేట్స్ ది కింగ్ అని రాసిన క్యాప్షన్ ఆసక్తి రేపుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మెమరబుల్ మూవీని అందించేందుకు VD12 టీం శ్రమిస్తోంది. 10 సెకండ్ల ఇన్స్టా రీల్ ను ఆధారంగా చేసుకుని మనుషులను అంచనా వేయొద్దని నటి ఖుషీ కపూర్ అంటున్నారు. తన తాజా చిత్రం ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. ఇంటర్నెట్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చర్చించారు. ఏఐతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఐ కారణంగా ఇంటర్నెట్లో చాలా భయంకరమైన విషయాలు చూస్తున్నాం. దీని గురించి అందరూ అవగాహన పెంచుకుని జాగ్రత్త పడాలి. మంచికి మాత్రమే ఉపయోగించుకోవాలి. నిజ జీవితంలో కమ్యూనికేషన్ ముఖ్యమని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా భాగస్వామి, కుటుంబం, స్నేహితులతో ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాలి. ఇన్స్టాలో కంటెంట్ క్రియేటర్స్ పై ఫాలోవర్స్ ఒక నిర్ణయానికి వస్తారు. కేవలం 10 సెకండ్ల ఇన్స్టా రీల్ చూసి ఆ వ్యక్తిపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఆ 10 సెకండ్ల క్లిప్ నుంచి మీరు ఆ వ్యక్తి గురించి ఏం అర్థం చేసుకోగలరు? మీకు వారి జీవితం గురించి ఏం తెలియదు. కనీసం వాళ్ళు ఏం చేస్తారనే దాని గురించి కూడా ఆలోచన ఉండదు. అలాంటప్పుడు వారి గురించి అభిప్రాయానికి ఎలా వస్తారు? అవతలి వారు ఎలాంటి వారైనా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఎదుటి వారిపై మన ఆలోచనలు సరైనవి అయితే ఎటువంటి సమస్య ఉండదని చెప్పారు. ఇక ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లవ్యాప నేడు ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు ఖుషీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం చూసిన జాన్వి తన సోదరుని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. నేషనల్ క్రష్ ట్యాగ్ ని ఉద్దేశించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి రష్మిక. వయసుతో సంబంధం లేకుండా తానిప్పుడు అందరి ప్రేమాభిమానాలు సొంతం చేసుకుంటున్నానన్నారు. సినీ ప్రియుల ప్రేమను అందుకోవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. 2016లో నటించిన తొలి చిత్రం కిరిక్ పార్టీ విడుదలైనప్పటి నుంచి నేషనల్ క్రష్ అనే టైటిల్ మొదలైంది. అంతకంటే ముందు చదువుకునే రోజుల్లో కాలేజ్ మొత్తానికి నేనే క్రష్ ని, ఆ తర్వాత కర్ణాటక క్రష్, సినిమాల్లోకి వచ్చాక నేషనల్ క్రష్ అయ్యా. యువతతో పాటు ప్రేక్షకులందరూ నన్ను అమితంగా ఇష్టపడటం చూస్తుంటే నేషనల్ క్రష్ అనే దశ నుంచి ముందుకు వచ్చినట్లుంది. ఇప్పుడెవరైనా ప్రేక్షకులు నన్ను కలిసి ప్రతి ఒక్కరూ హృదయాల్లో మీరే ఉన్నారు అని చెప్తుంటే నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేక్షకుల జీవితాల్లో భాగమైపోయాననిపిస్తుంది అని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రష్మిక చావా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. లక్ష్మణ్ నుటేకర్ దర్శకత్వం వహించారు. సంభాజీ మహారాజ్ గా వికీ కౌశల్, ఆయన సతీమణి యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించారు. ఫిబ్రవరి 14న ఇది విడుదల కానుంది. ఈ సినిమాలో యాక్ట్ చేయడం గురించి రష్మిక మాట్లాడారు. యేసుబాయ్ పాత్రలో యాక్ట్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తొలుత ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయా. దక్షిణాదికి చెందిన నాకు మహారాష్ట్ర మహారాణి పాత్రలో నటించడానికి అవకాశం వచ్చిందంటే నమ్మలేకపోయా. కెరియర్ పరంగా ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన మూవీ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు లక్ష్మణ్ సార్కు ధన్యవాదాలు. జీవితాంతం గుర్తుండిపోయే ఇలాంటి పాత్రలు నటించిన తర్వాత యాక్టింగ్కు గుడ్ బై చెప్పినా పర్వాలేదనిపిస్తుంది. ఈ రోల్ కోసం ఎంతో శ్రమించా. భాష నేర్చుకోవడానికే కొన్ని నెలలు కేటాయించానని తెలిపారు. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. కుబేరా, సికిందర్, థామా, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాలు చిత్రీకరణలో ఉన్నాయి. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లైలా. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ తో పాటు ట్రైలర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మెగాస్టార్ ఇంటికి వెళ్లిన నటుడు విశ్వక్ సేన్, నిర్మాత సాహు గార్లపాటి చిరంజీవిని కలిసి ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారు. అనంతరం విశ్వక్ చిరుకి గజమాలతో సన్మానించి హనుమాన్ విగ్రహం బహుకరించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కిన తండేల్ చిత్రం రిలీజ్ సందర్భంగా నాగచైతన్య, అర్ధాంగి, శోభితా ధూళిపాల చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఇన్స్టా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ సినిమాపై చైతు చాలా దృష్టి సారించారని, చేస్తున్న అన్ని రోజులు పాజిటివ్గా ఉన్నారని పేర్కొన్నారు. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు, మొదటిసారి నీ ముఖం దర్శనమవుతుంది సామి అంటూ చైతును ఉద్దేశిస్తూ ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్లోనే ఉన్న విషయం తెలిసిందే. భార్య తనను ఉద్దేశించి చేసిన పోస్టుపై నాగచైతన్య స్పందించారు. థ్యాంక్ యూ మై బుజ్జి తల్లి అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై మీ బాండింగ్ చాలా బాగుందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా శోభిత, నాగచైతన్య గత ఏడాది డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరు కాకపోవడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్పై పంజాబ్లోని లుధియానా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే మోహిత్ శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లుధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఆయన సోనూ సూద్ను సాక్షిగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఆ న్యాయస్థానం సోనూ సూద్కు పలుమార్లు సమన్లు పంపినా ఆయన హాజరు కాలేదు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుధియానా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ రమణ్ ప్రీత్ కౌర్ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. దర్శకుడు అజయ్ భూపతి చాలా రోజుల క్రితమే మంగళవారంకి సీక్వెల్ ఉంటుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ కి సంబంధించిన కథ, స్క్రిప్ట్ వర్క్ కి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో పాయల్ రాజ్పుత్ నుంచి వచ్చిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ట్వీట్ చాలా పెద్ద ట్విస్టును సైతం ఇచ్చినట్లయింది. చిత్ర యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పడం ద్వారా ట్విస్ట్ ఇచ్చింది. మొత్తానికి పాయల్ చేసిన ట్వీట్తో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకెంతో ఇష్టమైన దర్శకుడు అజయ్ భూపతికి శుభాకాంక్షలు. ఆయన దర్శకత్వంలో నటించడంను ఎప్పటికీ మర్చిపోలేను. ఖచ్చితంగా మరో మంచి మాస్టర్ పీస్ సినిమా రానుంది. ఆ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ మంగళవారం సినిమాకు సంబంధించిన హింట్ ఇచ్చింది. సక్సెస్ లెగసీ కంటిన్యూ కావాలంటూ శుభాకాంక్షలు చెప్పింది. అతి త్వరలోనే మంగళవారం సీక్వెల్ హీరోయిన్ ఎవరు, ఇతర నటీనటులు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అమరన్ చిత్రం మొదటి టెలికాస్ట్లో ఏకంగా 9.10 రేటింగ్ నమోదు చేసింది. ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద సినిమాలు సైతం ఈ రేంజ్లో రేటింగ్ సొంతం చేసుకోలేకపోతున్నాయి. అలాంటిది అమరన్ సినిమా బుల్లితెర ద్వారా దుమ్మురేపింది. ఒక తమిళ సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో ఈ స్థాయిలో రేటింగ్ దక్కించుకోవడం ఈ మధ్యకాలంలో జరగడం లేదు. పైగా సలార్, కల్కి వంటి పెద్ద సినిమాల రేటింగ్లను మించి అమరన్కి తెలుగు బుల్లితెరపై వ్యూవర్షిప్ దక్కింది. విడాముయర్చి సినిమా ఫలితమేంటో సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ముందే తేల్చేశాడంటూ చర్చించుకుంటున్నారు అజిత్ ఫ్యాన్స్. తాను పనిచేసిన ప్రతి పెద్ద సినిమాకు రిలీజ్ ముంగిట ఎమోజీ రివ్యూ ఇస్తాడు అనిరుద్ సోషల్ మీడియాలో. ఇక అతను పెట్టే ఫైర్ ఎమోజీలతో అభిమానుల ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. విడాముయర్చికి అసలు అలాంటి పోస్ట్ ఏది పెట్టకపోవడంతో ఈ సినిమా రిజల్ట్ మీద సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి. విడాముయర్చి తమిళ టాప్ స్టారర్లో ఒకటైన అజిత్ నటించిన కొత్త చిత్రం. తెలుగులో పట్టుదల పేరుతో విడుదలైంది. 2 భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేశారు. నిజానికి ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా, కానీ ఇది హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ కు ఫ్రేమ్ కావడం, ఆ విషయం గుర్తించిన హాలీవుడ్ నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు పంపించడం, ఈ గొడవ పుణ్యమా అని సంక్రాంతికి రిలీజ్ ఆగిపోయింది. ఇరు వర్గాలకు ఏం సెటిల్మెంట్ జరిగిందో ఏమో కానీ శుక్రవారం అజిత్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అయితే ఎన్నో ఆశలు అంచనాలతో థియేటర్లోకి అడుగుపెట్టిన అజిత్ ఫ్యాన్స్ కు పెద్ద షాకే తగిలింది. చిన్న మిడ్ రేంజ్ సినిమాలు తీసే మగిల్ తిరుమనికి ఏరికోరి అజిత్ అవకాశం ఇస్తే అతను దీన్ని పూర్తిగా వృధా చేశాడు. ఎప్పుడో 28 ఏళ్ల ముందు వచ్చిన హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి ఒక సాధారణమైన థ్రిల్లర్ మూవీని అందించాడు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. నీరజ్ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ను చూస్తుంటే ప్రేక్షకులను ఒక అందమైన ప్రేమ కథలోకి తీసుకెళ్లేలా ఉంది. ఇందులో సిద్ధు మరింత స్టైలిష్ గా, స్మార్ట్ గా కనిపిస్తూ ఉండటం అభిమానులను అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో లవ్ ట్రయాంగిల్ అంశం కీలకంగా మారనుంది. పోస్టర్తో అర్థమవుతుంది. పోస్టర్ పైభాగంలో సిద్ధు, శ్రీనిధి శెట్టి మధ్య ఉన్న రొమాంటిక్ కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. మరోవైపు రాశి ఖన్నా ముద్దిచ్చే సన్నివేశం ముద్దుగా అనిపిస్తుంది. ఈ 2 లుక్స్ కూడా సినిమాలో కథ ఎలా ఉండబోతుందో గట్టి క్లారిటీ ఇస్తున్నాయి. సిద్ధు లవ్ లైఫ్ లో ఏం జరుగుతుందనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం తమన్ మ్యూజికల్ నైట్ నిర్వహించారు. తమన్ను అభినందించారు చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ కలిశారు. వీరితో పాటు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమన్కు చంద్రబాబు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను బహూకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తమన్ షేర్ చేశారు. విజనరీ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తమన్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. ఫండ్ రైజింగ్ కోసం నిర్వహిస్తున్న ఈ మ్యూజికల్ నైట్ కోసం తమన్ ₹1 కూడా తీసుకోకుండా పూర్తి సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును తమన్ కలిశారు. తమన్ చేస్తున్న మంచి పనికి ఆయనను చంద్రబాబు అభినందించారు.
కొత్త లుక్తో మీరు కనపడుతున్నారు. డైరెక్ట్గా హీరోయిన్లు అంతా కనపడతారు కొత్త లుక్, పంచి గెటప్ తోటి. అంటే పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయింది. ఇగో తిరుపతి ఫ్లైట్ దిగ్గానే సరాసరి అరవింద్ గారు వచ్చేస్తారు. ఎప్పుడు అరవింద్ గారు మీటింగ్ నేను లేట్ వస్తా, ఈ పట్టన్నా ఫస్ట్ రావాలని చెప్పి ఫ్లైట్ దిగ్గానే అలాగే యాజ్ డీస్గా వచ్చేస్తా. నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసారు. యాజ్ డీస్గా దెబ్బలు పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ దెబ్బలు పెట్టించాల నాకు. అంటే ప్యాంట్ మార్చుకోవడానికి కూడా టైం లేకుండా అంత బిజీగా ఉన్నవాడు. ఆఫ్ కోర్స్ గుడ్, సూపర్. తర్వాత ఈ సినిమాకి పర్టికులర్గా జనరల్గా ఏ పెద్ద సినిమా అయినా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏరియాలు షేర్ గ్యారెంటీ లేవు, లేకపోతే ఎంజీలో ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఎస్పెషల్ ఈ సినిమాకు కూడా అలా వచ్చినాయి. సార్ మీరు అమ్మకపోయినా ఎంత అమ్మకున్నా కనీసం షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకే వస్తుంది కదా, తర్వాత వచ్చేది కూడాను. వాటికి కూడా ఎందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్గా ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి హైర్లు వచ్చినాయి చాలా సెంటర్లో. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం, దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అదర్ హెడ్స్ అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. అందుకనే ఎక్కడ ఏ హైర్లు వచ్చినా ఏది వచ్చినా కూడా వద్దని చెప్పాము. మగధీర సినిమా 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు అవి మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈరోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. అవి తీసేస్తున్నారు కదండి 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు. దిస్ హ్యాస్ బికమ్ ది నామ్. ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్నా, తెలుగు నిర్మాతలన్నా కూడా టోటల్గా అందరూ అలా తల ఎత్తి చూస్తున్నారు. దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని మొయ్యగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళ విజయం. అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు మొన్న నాగ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమాకి అంటే ఎలాంటి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, ఈ సినిమా చూశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాంటి అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తూ నేషనల్గా దాని గురించి అవార్డు పరంగా ఈ సినిమా? నేను అప్లై చేసే అప్లికేషన్లో అన్నిటికీ వేస్తాను. చైతు, మామూలుగా సాయి పల్లవి డాన్సింగ్ స్టార్. సో మీరు అంతకుముందు సినిమాలతో చేసుకుంటే లవ్ స్టోరీలో కూడా మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారు. డాన్స్ పరంగా ఈ సినిమా విజువల్గా ఎలా మేము చూడొచ్చు? డెఫినెట్లీ లవ్ స్టోరీ కంటే ఒక స్టెప్ పైకి వేసాము. సో ఆ నమో నమ శివాయ మీరు పాట థియేటర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అండి, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకొక సమాధానం చెప్తాను. ప్రతి సినిమాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఓహో, దిస్ ఈజ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ అని. బిఫోర్ రోజు తెలిసేవి ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ సర్ప్రైజెస్ రెండు ఉంటాయి సినిమాలో అండి. ది మోస్ట్ సర్ప్రైజ్ ఈజ్ పెర్ఫార్మెన్స్. కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ జరిగింది. కాగా పోలీసుల విచారణకు హాజరు కావడానికి ముందు రామ్ గోపాల్ వర్మను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్లో వీరిద్దరూ కలిసి మంతనాలు జరిపారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇటీవలే దేవా సినిమాతో జర్నలిస్ట్ దియా పాత్రలో ప్రేక్షకులని పలకరించిన పూజ తన అప్కమింగ్ సినిమా రెట్రో గురించి మాట్లాడారు. నేను ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ గర్వపడేలాంటివే. వాటన్నింటికంటే రెట్రో చాలా ప్రత్యేకం. నాకు ఆ సినిమాలోని ప్రతి సన్నివేశం ఇష్టమే. ఇందులోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు, వాటిలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. సెట్లో టీం అందరూ ఎంతో ఎనర్జెటిక్ గా వర్క్ చేశారు. ప్రత్యేకించి నా పాత్రను బాగా రూపొందించారు. ప్రస్తుతం ఎడిటింగ్ లో ఇంకా నేను పూర్తి సినిమాను చూడలేదు. సినిమాను పూర్తిగా చూడకుండానే ఇంత నమ్మకంగా ఉన్నాను అని చెప్పారు. రెట్రోలో పూజ విభిన్నమైన పాత్రలు కనిపించనున్నారు. గతంలో తాను నటించిన రాధేశ్యామ్ కారణంగానే తనకు రెట్రోలో అవకాశం వచ్చిందని చెప్పారు. అందులోని ఎమోషన్స్ కార్తిక్ సుబ్బరాజ్కు నచ్చడంలో ఈ చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలిపారు. రెట్రో మే 1న విడుదల కానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజ సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దం గడిచింది. ఇన్నేళ్లు నా ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన కథల్లో భాగమైన నేను నటించాల్సిన పాత్రలు ఇంకా మిగిలే ఉన్నాయి. పూర్తి స్థాయిలో సాగే యాక్షన్ సినిమాలు, తండ్రి కూతుళ్ల అనుబంధంతో తీర్చిదిద్దే కథల్లో పిల్లల కోసం హ్యారీ పోటర్ లాంటి చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నానని అన్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భరత్ భూషణ్, సెక్రటరీ కెఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారి తుమ్మల ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ కె అమ్మిరాజు, కోశాధికారి వి సురేష్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఉమర్జీ అనురాధ, తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె అమ్మిరాజు, తెలుగు సినీ టీవీ అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ యూనియన్ సెక్రటరీ వి సురేష్, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ అండ్ స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ కోశాధికారి రమేష్ రాజా, ఇలా మొత్తం ఇండస్ట్రీ నుండి 10 అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిసి నందమూరి బాలకృష్ణకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండస్ట్రీ మొత్తం కలిసి త్వరలో నందమూరి బాలకృష్ణను సన్మానించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. సైమా ఆహా అవార్డులలో ఉత్తమ డెబ్యూటెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డును అందుకున్న ఎమర్జింగ్ ప్రొడక్షన్ హౌస్ లౌక్య ఎంటర్టైన్మెంట్స్, శ్రీ మాయా ఎంటర్టైన్మెంట్స్ పై రవీంద్ర బెనర్జీ, ముప్పనేని శైలేష్ రామ నిర్మిస్తున్న మూవీ డాన్ బోస్కో. కామెడీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు పి శంకర్ గౌరీ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ ముఖ్య అతిథిగా హాజరై అధికారిక పూజా కార్యక్రమంతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్ కు నిర్మాత సాహు గారపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. చిన్నబాబు స్క్రిప్టును మేకర్స్ కు అందజేశారు. ఈ సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో పోస్టర్ లో చూపించారు. పోలీస్ స్టేషన్లోని మోస్ట్ వాంటెడ్ బోర్డు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రిన్సిపల్ విశ్వనాథ్ గా మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. లెక్చరర్ సుమతిగా మేర్నా మీనన్ నటిస్తున్నారు. మౌనిక, రాజ్ కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఒయ్ తదితరులు కీలక పాత్రలో నటించారు. డాన్ బోస్కో అనే టైటిల్ ను ఖరారు చేయగా వెల్కమ్ టు ది క్లాస్ రీయూనియన్ బ్యాచ్ 2014. అన్ని రీయూనియన్లు జ్ఞాపకాల కోసం కాదు, కొన్ని విముక్తికి సంబంధించినవి అంటూ పోస్టర్పై రాసిన క్యాప్షన్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎదురు రోల్ రాజు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరును దుర్వినియోగం చేస్తున్న పలువురిపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్న దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా ప్రచారం చేస్తున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బొంబాయికి చెందిన అనిల్ మిశ్రా, అతడి కుమారుడు అభిషేక్ తో పాటు మరో వ్యక్తి సాయంతో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 2016 నుంచి 3 దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రముఖ కంపెనీలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పాన్సర్షిప్ పొందారు. అలాగే ఈ ఈవెంట్ ప్రచారం కోసం ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫోటోలను ఉపయోగించారు. ఈ అవార్డును ప్రభుత్వ అధికారిక అవార్డుగా చిత్రీకరించారు. ఇందులో పాల్గొనమని కొందరు సినీ ప్రముఖులను కూడా నిందితులు బలవంతం చేశారు. భాజపా ఫిల్మ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఈ 3పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రితో పాటు పలువురు నాయకుల ఫోటోలను నిందితులు ఉపయోగించారు. వారి పేరుతో లేఖలు విడుదల చేసి ఆన్లైన్లో ఈవెంట్ను ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తుందని చెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్, సినీ పోలీస్, పీవీఆర్ ఐనాక్స్ వంటి సంస్థలను స్పాన్సర్షిప్ కోసం మోసగించినట్లు పోలీసులు వెల్లడించారు. బుక్ మై షో ద్వారా టికెట్లను విక్రయించారని, టికెట్ ధర కూడా జంటకు 2,50,000 తీసుకున్నారని ఫిర్యాదుదారుడు తన కంప్లైంట్లో పేర్కొన్నారు. తొలిసారి నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2లో విభిన్నమైన పాత్రలో అలరించారు. అటుపై మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావులోనూ అనుపమ్ ఖేర్ నటించారు. ఈ నేపథ్యంలో తాజాగా పాన్ ఇండియా చిత్రం ఫౌజీలోనూ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో అనుపమ్ ఖేర్ని కీలక పాత్రకి తీసుకున్నారట. అయితే ఈ విషయం కన్ఫర్మ్ కావాల్సి ఉంది. మేకర్స్ ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. అనుపమ్ ఎంట్రీ అన్నది బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సన్నీ లియోన్ కంపెనీ స్టార్ స్టెక్ సౌందర్య ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో భారీగా లాభాల్ని అందుకుంటుంది సన్నీ. అయితే అంతకంతకు విస్తరిస్తున్న తన వ్యాపార వాణిజ్య కార్యకలాపాల కోసం విశాలమైన ఆఫీసు స్థలం అవసరం పడింది. దీంతో సన్నీ లియోన్ ఏకంగా 8 కోట్ల పెట్టుబడితో ముంబైలోని ఓషివార ప్రాంతంలో ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ కార్యాలయం వీర్ గ్రూప్ వాణిజ్య ప్రాజెక్ట్ అయిన వీర్ సిగ్నేచర్లో ఉంది. ఈ ప్రాపర్టీలో 3 కార్ పార్కింగ్ స్థలాలున్నాయి. ఆనంద్
కమల్ నాయన్ పండిట్, రూపా ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుండి ఆమె దానిని కొనుగోలు చేసింది. పండిట్లు బాలీవుడ్లో సినీ నిర్మాతలుగాను ప్రసిద్ధి చెందారు. స్క్వేర్ యాడ్స్ పత్రాల ప్రకారం కరణ్జిత్ కౌర్ వెబర్ అలియాస్ సన్నీ లియోన్ ముంబైలోని ఓషివారాలో 8 కోట్లకు ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసిందని కన్ఫర్మ్ అయింది. లోఖండ్వాలా కాంప్లెక్స్ సమీపంలో ఉంది ఇది. ఓషివారా ప్రధాన రోడ్లు ముంబై మెట్రోతో బాగా అనుసంధానమై ఉన్నందున అత్యధిక డిమాండ్ ఉన్న స్థలం ఇది. నరసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రిలీజ్ అయిన అఖండ ఎలాంటి విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో రిలీజ్ చేయలేదు గానీ చేసుంటే బాలయ్య అఖండతోనే పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యేవారు. కేవలం ఓటీటీలో, టీవీలో, నార్త్లో రిలీజ్ అయిన కంటెంట్తోనే బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు అఖండ 2ని పాన్ ఇండియాలో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. నార్త్లో బాలయ్య ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. కుంభమేళా నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు ప్రయాగ్రాజ్కు తరలి వెళ్తున్న సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో యాత్రికులు వెళ్తున్నారు. దీనిలో భాగంగా వెస్ట్ బెంగాల్ బస్సులు ఏకంగా బాలయ్య అఖండ పోస్టర్తో నిండిపోయాయి. ఆ బస్సులన్నీ ప్రత్యేకంగా ఆ పోస్టర్లతో డిజైన్ చేశారు. బాలయ్య శివతాండవం ఆడేస్తున్న లుక్ చూడొచ్చు. దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో బాలయ్య అఖండ పశ్చిమ బెంగాల్లో ఎంత సంచలనమైందో ప్రూవ్ అవుతుంది. ఎస్ శంకర్ పేరు వినగానే అందరికీ శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం, జైభోలో తెలంగాణ వంటి సంచలన విజయాలు సాధించిన చిత్రాలు కళ్ల ముందు మెదులుతాయి. అప్పట్లో ఈ చిత్రాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందాయో అందరికీ తెలిసిందే. తాజాగా శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర తండ్రి బాటలో దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి రెడీ అయ్యాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొంది స్క్రీన్ ప్లే విషయంలో పలు కోర్సులను పూర్తి చేశాడు దినేష్ మహీంద్ర. త్వరలోనే దినేష్ మహీంద్ర దర్శకత్వంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రూపుదిద్దుకోబోతుంది. నూతన తారలతో పాటు నూతన టెక్నీషియన్లను పరిచయం చేస్తూ యూత్ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్ఎక్స్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంపై శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 10:30 గంటలకు ప్రయాగ్రాజ్ బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. సుమారు 5 గంటలకు పైగా విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రయాణికుల్లో సినీ నటుడు విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే విజయ్ దేవరకొండ ఇలా విమానాశ్రయంలో దాదాపు 5-6 గంటలు పడిగాపులు కాయాల్సి రావడంపై ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. స్పైస్ జెట్ తీరుపై మండిపడుతున్నారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా జాక్ కొంచెం క్రాక్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సిద్ధు బర్త్డే స్పెషల్ గా మేకర్స్ జాక్ టీజర్ ను విడుదల చేశారు. బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సిద్ధ భాస్కర్ కాంబోలో అదిరిపోయే ఓ వినోదాత్మక చిత్రం రాబోతుందని ఈ టీజర్ స్పష్టంగా చెబుతోంది. టీజర్ లో సీనియర్ నటుడు నరేష్, సిద్ధు మధ్య వచ్చే తండ్రి కొడుకులకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయని అర్థమవుతుంది. ఇక హీరోల పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ఈ టీజర్లో చూపించాడు. అసలు హీరో ఏంటి, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, అతని లక్ష్యం ఏంటి, అతని గమ్యం ఏంటి, ఆ పోరాటాలేంటి, ఈ ప్రేమ కథ ఏంటి అని ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తేలా సినిమా మీద ఆసక్తి పెంచేలా టీజర్ను కట్ చేశారు. సిద్ధు నుంచి మరొక బ్లాక్ బస్టర్ రాబోతుందని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది. సిద్ధు స్టైలిష్ లుక్స్, యాక్టింగ్ కు మరోసారి ఆడియన్స్ మెస్మరైజ్ కానున్నారు. వైష్ణవి చైతన్య, సిద్ధు జంట చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. బొమ్మరిలు భాస్కర్ ఈసారి తన శైలిని పూర్తిగా పక్కన పెట్టి ఏదో సందేశాన్ని ఇస్తూనే కావలసినంత ఎంటర్టైన్మెంట్ ను జోడించారని అర్థమవుతుంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తండేల్, చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన తండేల్
హౌస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఏంటంటే, మా సినిమాని మేము అనుకున్న ప్రకారం మీకు నచ్చి మీరు సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ మేము కృతజ్ఞులు అని చెప్పడానికి ఫస్ట్ అది చెప్పాలి కదా. అందువల్ల వాళ్ళ సాయంత్రమే ఇది పెట్టుకుని మేము మా ఆనందాన్ని మీతో పంచుకుందామని, మా కృతజ్ఞత మీతో చెప్పుకుందామని ఇక్కడ చేరాం. సో నేను రాత్రి 24 గంటల క్రితమే చెప్పాను, దెర్ విల్ బి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో. అంటే మామూలుగా దొళ్ళగొట్టాడు సినిమాలో. అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో ఉన్నాడు, అతను దేవి ప్రసాద్. ఈ సినిమాలో నువ్వు ఇంచుమించు సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో నన్ను వీళ్ళని వాసుని అందరినీ ఆడించేవాడు ఇలా ఒకడు ఉంటాడు. ఇతను మా తండ్రి. సినిమాతో పాటు మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకి డెఫినెట్గా కృతజ్ఞతలు చెప్తాము. ఈ కథ వెనకాల చాలామంది ఉన్నారు, కాకపోతే అందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, ప్రతి ఒక్క కథని కూడా మేము స్క్రీన్ మీదకి చెప్పేంత నిడివి ఉండదు. నియర్లీ ఒక 70-80 మంది ఈ స్టోరీ వెనకాల చాలా కష్టపడిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా అరవింద్ గారు ఏదో ఒక రోజు ఇక్కడ హైదరాబాద్ పిలవడమా లేదా మేము అక్కడికి రావడమా ఏదో చేసి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం అయితే పెడతాము. దయించి ఎవరు కూడా మాది చెప్పారు మాది చెప్పలేదు అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీ. లవ్ స్టోరీలో మేము కొన్ని ఇన్స్పైర్ అయిన సీన్స్ వరకు మేము తీసుకుని ఎదురుకు వెళ్ళడం జరిగింది. బట్ నిజంగా 21 మందిని తీసుకొచ్చిన ప్రతి ఒళ్ళు కష్టం కూడా మాకు తెలుసు. ఆ కథ అంతా వాళ్ళ వీడియో రికార్డింగ్స్ కానీ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా ఒక రోజు చూసుకుని వాళ్ళందరికీ కూడా మా వైపు నుంచి ఇచ్చిన సత్కారం కూడా మేము చేస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా. ఫస్ట్ నుంచి మీరు చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఈ మూవీని నేను థియేటర్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు నేను, వాసు గారు, టీమ్ మీ అందరం ఒక్కొక్క సీన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఈ థియేటర్లో ఈ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అని నా టెక్నీషియన్స్తో నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ థియేటర్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నానో, యాజ్ ఇట్ ఈస్ ప్రతి దానికి ప్రతి చిన్నదానికి రియాక్షన్స్ అలాగే వచ్చాయండి. సో హ్యాపీ. ఇక్కడితో ఆగిపోలేదు, ఇక్కడ నుంచి మొదలైంది. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాతో డబ్బులు పెంచేస్తావా? అంటే నేను పెంచిన వాసు తగ్గిస్తాను, తగ్గించండి వాసు. ఎనీవేస్, ఈరోజు నిజంగా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నాకు మార్నింగ్ మెసేజ్ వస్తూనే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సాంగ్స్ గురించి, సినిమా గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి. సో ఇప్పుడు చై అంటే ఇట్స్ రియలీ సో స్వీట్ ఆఫ్ చైతన్య దట్ అన్ని మంచి మాటలు చై చెప్తున్నారు, కానీ సినిమా బాగా తీసి సినిమా బాగా చేయండి, రీ రికార్డింగ్ ఎప్పుడు కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుందని ఎప్పుడు చెప్తుంటాను. అలాగా సో మా తండ్రి చందు గారికి నేను మొత్తం క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆయన ఒక కథని నమ్మి, చందు గారు, వాసు గారు నాకు ఫస్ట్ డే కాల్ చేసి చెప్పారు ఈ కథ గురించి. చెప్పిన వెంటనే థ్రిల్ అయ్యా, 1 లైనర్కే. ఎంతో ఆనందంగా ఉంది. అసలు పొద్దున సోషల్ మీడియా ఓపెన్ చేసి లేకపోతే మెసేజెస్ చూసిన, ఫోన్ కాల్స్, ఇంత పాజిటివిటీ నేను విని ఎన్నో నాలైంది. ఐ మిస్డ్ ఇట్. ఫైనల్గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి థియేటర్స్కి, ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఆ లవ్ స్టోరీ వెనకాల ఫ్యామిలీ ఆడియన్సెస్కి, లేడీస్కి. సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని బాగా నమ్ముతున్నాను. అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవలా, బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో. అండ్ నేను రీ రికార్డింగ్ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి. ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్జన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.